ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి దేవాది దేవుడు మహోన్నతుని దేవుని సన్నిధిలో గతించిన కాలం అంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములు భద్రపరిచి క్షేమమిచ్చి దినాన్ని మరి 2024 సంవత్సరం 5వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. లోకస్వార్త 5:9. ఇలా మరి దేవాది దేవుడు మహోన్నత దేవుని స్థలంలో మరి సీమోను పేతురు గురించి మనం చూస్తూ వింటాం. మరి అతడు దేవుని మాట చొప్పున విన్నాడు కనుకనే అతడు విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతనే కాదు, అతనితో పాటు ఉన్న వారందరూ కూడా మరి చాలా ఆశ్చర్యపోయినట్లుగా మరి ఉంది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మరి మహోన్నతుని దేవుని సన్నిధిలో మరి ఆయన మాట విన్నటువంటి వారికి మేలు కలుగుతుంది, ఆశీర్వాదం అనుకుంటుంది, దీవెన ఉంటుంది. ఆయన మాట విన్న వారికి నిత్యజీవం ఉంటుంది. కాబట్టి ఆయన మాట మరి విని మరి ఆశీర్వాదం పొందుకునేలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. నీ మాట శ్రేష్టమైనది. నీ మాట ఎంతో అమూల్యమైన తండ్రి. నీ మాట ప్రభు తండ్రి నేను తేనె కంటే అయా మధురమైనది ప్రభు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇగో తండ్రి నాయన, నీ మాట చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి గొప్ప దీవెనలు ఉంటున్నాయి, గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి, నిత్య జీవం ఉంటుంది ప్రభు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి బిడ్డలు కూడా ప్రభు నీ మాట విని లోబడే కృప దయచేయండి. ప్రతి యవనస్తుడి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి యవనస్తుడు కూడా నీ మాట విని లోబడి ప్రభు దేవా తన వ్యచనాలన్నీ కూడా విడిచిపెట్టి నేను వెంబడించి కృప దయచేయండి. ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదం ఉంచండి, దేవుళ్ళు ఉంచండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం దయచేయండి ప్రభు. అన్నదమ్ముల మధ్యన, కచ్చుల మధ్యన, తోడుకోల మధ్యన, నాయన తండ్రి కొడుకుల మధ్యన సమాధానం దయచేయండి ప్రభు. కుటుంబంలోను, సంఘాల్లోను, సమాజంలోను అయా సమాధానం దయచేయమని వేడుకున్న వారు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబిక తండ్రి, ప్రతి దైవ సేవకుడు, ప్రతి దైవ సేవకురాలు వారి పరిచర్యను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. నీకు ఉన్నాయి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. మీరు ఏర్పాటు చేసుకున్న నాయకులను ప్రభు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. అయా చక్కటి పరిపాలనలోకి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి నీ సువార్త బోధిస్తుండగా తండ్రి ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆటంకాలు తొలగించి ఎవరైతే అడ్డు వేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ రక్షించుకోండి. దేవదేశం బిడ్డలకి మంచి ఆరోగ్యాలు నింపండి. దేవదిగో తండ్రి వేసే అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది టీచరే కానివ్వండి, ఇంజనీరే కానివ్వండి నాయన. ఇదిగో తండ్రి అనేకమైన రీతిలుగా వారు చొప్పున ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన. ప్రభా వారి ఉద్యోగం దీవించండి, రాకపోకలు మీరు తోడుకోనండి. అయా పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా దీవించండి ఆయన ప్రభా. ఇదిగో తండ్రి ఎంతోమంది ప్రయాణికులు ఉన్నారు నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద వారు ప్రయాణిస్తూ తోడు సాధించండి. ఎంతోమంది ప్రభా వ్యవసాయాలు ఉబ్బడి చేసుకుంటున్నారు, మీరే తోడు నడిపించండి తండ్రి. ఇదిగో నేను ప్రభా ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారు, మంచి ఆరుగులు తినంపండి. కేసు కూరలు, కోర్టు కూరలు అన్నీ కూడా కొట్టివేసి జైలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రి. మీరే తోడుగా నడిపించి దినమంతా కూడా నీ విశేషమైన కృపతో బిడ్డలను దీవించి ఆస్వాదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాయి. యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.